హలో వీవర్స్, వెల్కమ్ టు ప్రో. అనుదినం మనం వింటున్న అనేకమైన వార్తల్లో ఉండే నిజానిజాలేంటో పరిశీలించే ఈ యొక్క చిన్న కార్యక్రమం పేరే ప్రోబ్. ఈ ప్రోబ్లో ఈరోజు మీతో మాట్లాడుతుంది డాక్టర్ సురేష్ పిట్ల. అయితే ఈరోజు మనం చూసుకునే అంశం ఏంటంటే, నేపాల్లో సువార్త ప్రకటించినందుకు కాల్చి చంపారా. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉంటున్నాడు కదా, ఒక వ్యక్తిని నేపాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడని, ఆయన ఒక పాస్టర్ అని, అయితే సువార్త ప్రకటిస్తున్నందుకు అతన్ని కాల్చి చంపారా అనే ఒక వార్త వచ్చిందనమాట. అది ఎంతవరకు నిజమనేది ఈ యొక్క కార్యక్రమంలో మనం చూడటానికి ఈ యొక్క వార్త ఏదైతే ఉందో, ఆ యొక్క వార్త మనకి ఎప్పుడైతే నేపాల్లో 2015లో భయంకరమైన భూకంపాలు వచ్చి అనేక మంది చనిపోయారో, అనేకమైన ఇల్లులు కూలిపోవడం జరిగిందో, ఈ యొక్క నేపాల్ భూకంపం వచ్చిన యొక్క ఉదాంతం నేపథ్యంలో ఈ యొక్క వార్త అనేది వాట్సాప్లోను, అదేవిధంగా ఫేస్బుక్లోను, ఇంకా అనేకమైన మెయిల్స్లో వస్తుందని. ఇది ఒక వాట్సాప్లో మీరు చూస్తున్న యొక్క స్క్రీన్ షాట్ ఏమైనా ఉందంటే, ఇది చదువుతాను వినండి. కొన్ని రోజుల క్రితం నేపాల్లోని ఒక పాస్టర్ని అతి దారుణంగా మంటపెట్టి చంపారు. అందుకనే కావచ్చు దేవుడు యొక్క నేపాల్ను అతలాకుతలం చేసి చీల్చి చెండాడుతున్నాడు. కనుక క్రైస్తవుల జోలికి వస్తే దేవుడు ఊరుకోడని ఈ యొక్క నేపాల్ భూకంపమే ఒక ఉదాంతం. ఏమైనా కొన్ని రోజుల క్రితం అని రాశారనమాట. అంటే ఎప్పుడు జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకేమైనా ఉంది, ఒక పాస్టర్ని దారుణంగా మంటపెట్టి చంపారు అన్నాడు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాస్టర్ అని, ఇంకా మంటపెట్టి తనని దారుణంగా చంపారు. ఎందుకని? ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి. అయితే ఈయన దేవుని పెట్టిన ఇలా కాల్చి చంపడం వల్ల దేవుడు కోపం వచ్చింది, నేపాల్ని అతలాకుతలం చేసి భయంకరమైన భూకంపం తెప్పించి అనేకులు చంపాడు అని ఆ యొక్క వార్తను అనేకమైన వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో పంపిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క వార్త వెనుక నిజానిజాలు ఏంటనే మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది ఫేస్బుక్ గ్రూప్లో వచ్చిందనమాట. బాంటే లవ్ ఇన్ నేపాల్ ఫర్ ప్రీచింగ్ ద గోస్పల్. అయితే ఈ యొక్క వార్తను అనేక మంది నమ్మి 35 మంది షేర్ చేశారు, రకరకాల కామెంట్లు ఇచ్చారు. లార్డ్ ఫర్ గివ్ దెమ్ అని, గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అని. అయితే కొంతమంది ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఏమని రాశారంటే, ప్లీజ్ టెల్ ఈజ్ దిస్ న్యూస్ ఫేక్ ఆర్ రియల్. అయితే ఇది వాస్తవమా అవాస్తవమా అనేది కూడా చాలామంది తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి యొక్క ప్రోగ్రాంలో మనం అయిపోయేసరికి తెలుసుకుంటాం అన్నమాట, అది నిజమా లేకపోతే అబద్ధమా అనేది. ఇంకా ఈ యొక్క వార్తకు వచ్చిన కామెంట్లు ఏమైనా ఉందంటే, నో అథెంటిక్ ప్రూఫ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అక్కర్, ఐఎమ్ షూర్ దిస్ పిక్చర్ ఈజ్ టు ఫేక్ టు టెర్రరైజ్ అవర్ మిషనరీస్. ఏమంటున్నారంటే, ఇది ఏ ప్రూఫ్స్ లేవు కాబట్టి మనల్ని భయపెడతానికి ఇలాంటి వార్తలు వస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతుంటే, కొంతమంది ఏమంటున్నారు, ఒకవేళ నిప్ అనేది నిజమైతే అక్కడ క్రాస్ కూడా ఉంది కాబట్టి ఆయన నిజంగా పాస్టరే, ఇంకా అలా చంపి ఉంటారు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిగో ఇది క్రాస్ లాగా ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఏదైతే ఉందైతే ఇంకా మంట పెట్టి కూడా ఉంది కాబట్టి చాలామంది ఇది క్రాస్లా ఉంది కాబట్టి నిజంగానే ఈయన పాస్టర్లే అని అనేకులు అభిప్రాయపడుతూ ఉన్నారన్నమాట. అయితే దీని మీద రీసెర్చ్ చేసిన ఈ యొక్క ఎఫ్బి ఫ్యాక్ట్ ఫైండింగ్స్ వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ట్రూ. వాస్తవంగా ఏం జరిగింది అనేది ఇక్కడ రాశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వార్త అనేది డైలీ మెయిల్లో 2006 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఇంకా ఎవరైతే కాల్చి చంపారో ఆ అబ్బాయి వాస్తవానికి పాస్టర్ కాదు, కానీ ఆయన ఒక దొంగగా వాళ్ళు నిర్ధారించినట్లు కనిపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఉన్న యొక్క న్యూస్ ఏదైతే ఉందో అది డైలీ. ఇదిగో ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ని మీరు ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క లింక్ని ఇప్పుడు కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, ఈ యొక్క వార్త చదవచ్చు అనమాట. ఏమనుంది ఇక్కడ అంటే, బాంటే లైఫ్ ఫర్ బీయింగ్ ఏ థీఫ్. అంటే ఆయన ఒక దొంగగా ఉండి అక్కడ దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉండే స్థానికులు పట్టుకొని ఆయన ఏం చేశారంటే, ఇలాంటి ఒక సిలువ ఆకారంలో ఉన్న ఒక ముద్దుకి ఆయన ఎలాడదీసి ఒక ముద్దుకి ఆయన్ని అక్కడ కట్టివేసి కాల్చి చంపాలని ప్రయత్నించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఆ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ ప్లేస్లో ఇది జరిగింది ఇవన్నీ. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అతన్ని కాల్చి మంట పెట్టినప్పుడు అక్కడే ఉన్న ఒక ప్రీస్ట్ ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉంటాడో ఆయన దాన్ని చూసి ఆ యొక్క దాడిని ఖండించి ఏం చేశాడంటే, విడిపించి ఒక అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందనమాట. ఈయన దొంగ అని మనం గ్రహించాలి. అంతేకాకుండా ఇక్కడ సహాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రీస్ట్ అనమాట. సో ఆయన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, గాయాలతో ఆయన బయటపడ్డాడు, అది వేరే స్టోరీ అనుకోండి. సో ఫైనల్గా వాట్ ఈస్ ద కంక్లూజన్? ఆయన్ని నేపాల్లో స్వార్థ ప్రకటించినందుకు కాల్చి చంపలేదు, ఆయన ఒక దొంగ అని మనం గ్రహించాలన్నమాట. సో ఇలాంటి విషయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, స్టాప్ స్ప్రెడింగ్ ఫాల్స్హుడ్. ఏదైతే అబద్ధం అయితే ఏదైతే ఉందో ఆ యొక్క అబద్ధాన్ని మనం ప్రకటించడం ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం స్వార్థ ప్రకటన చేసే వాళ్ళం, సత్యాన్ని మనం ప్రకటించబద్ధులమై ఉన్నాం కాబట్టి ఏదైతే సత్యమో తెలుసుకొని మనం
దాన్ని మాత్రమే ప్రకటించాలి. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్లు జరిగినా సరే మనం ప్రేమతో రెస్పాండ్ అవ్వాలి. ఏమని అనేకులు దేవుడు చూసారా నేపాల్ని కదిలించి వేశాడు, అనేకుల్ని దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చింది అనే వార్తలు అన్యులు వింటున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఏంటి వీళ్ళు క్రైస్తవులు, అసలు వీళ్ళు మానవత్వం ఉందా లేదా అన్నట్లుగా కూడా వాళ్ళు ఆలోచించడం జరిగిందనమాట. కాబట్టి మనం ఎప్పుడు గాడ్లీ లవ్తో ఇలాంటి ఇన్సిడెంట్స్కి రియాక్షన్ మనం చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. ఫైనల్లీ 2015 నేపాల్ ఎర్త్క్వేక్ అనేది ఆ యొక్క దొంగను కాల్చి చంపడం వల్ల రాలేదు అని మనం గ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ, డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ వన్ అప్రూవ్డ్, ఎ వర్క్మ్యాన్ హూ డస్ నాట్ నీడ్ టు బి అషేమ్డ్ అండ్ హూ కరెక్ట్లీ హ్యాండిల్స్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. 2 తిమోతి 2:15. హూ కరెక్ట్లీ హ్యాండిల్స్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. ఇంకొక ఎపిసోడ్లో మరొక విషయాన్ని గురించి మనం చర్చిద్దాం. అప్పటి వరకు వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూజ్ఫుల్.